ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 ఇవ్వు. పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. కోబలి తెలుగు వెబ్ సిరీస్. ఏం కోబలి ఏంటో నన్ను బలి చేశారు. అస్సలు బాలేదు భయ, నాకు చూడలేక సచ్చా. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి చూసి ఇదేదో బాగుంది అనుకున్నా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వెళ్ళి వరస్ట్ రైటింగ్ అండ్ ప్రొసీడింగ్స్తో దారుణంగా వెళ్ళింది సిరీస్ అయితే. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కొక్కటి 25 to 30 మినిట్స్ ఉంటుంది. అంటే సిరీస్ రన్ టైం మొత్తం 3 hours 40 minutes అనమాట. ఈ 3 hours 40 minutes చూడలేక చుక్కలు కనబడ్డాయి నాకు. ప్లాట్ లైన్ ఏంటంటే సీరియస్లీ ఒక పర్టికులర్ ప్లాట్ లైన్ అంటూ ఏం లేదు ఇక్కడ. సింపుల్గా చెప్తా, ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని చంపడానికి తిరుగుతున్న కొంతమంది గ్యాంగ్స్టర్స్. అసలు వాళ్ళు ఎవరో సరే గ్యాంగ్స్టర్సే అనుకుందాం. ఆ గ్యాంగ్స్టర్స్ చంపడానికి తిరుగుతారు. మరి ఆ ఫ్యామిలీ ఎవరు, ఎందుకు చంపుతున్నారు, ఇంతకి చంపారా లేదా, ఇది ప్లాట్. ఫస్ట్ ఇందులో స్టోరీ రైటింగ్ ఏముందని, గ్యాంగ్స్టర్ మూవీ అంటే కాదు, పోనీ రివెంజ్ మూవీ అంటే కాదు. నా వరకు యాక్చువల్ రివెంజ్ అయితే 6th ఎపిసోడ్ నుంచి లాస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. దాన్నైనా కనీసం రివెంజ్ అంటారు. ఇక దానికి ముందున్న 5 ఎపిసోడ్స్ ఎందుకు తీసారో ఏంటో. పోనీ గ్యాంగ్స్టర్ మూవీ 5 రూపాయల ఫ్యాక్షన్ అంటే అది కాదు. పొద్దున లేస్తే కత్తులేసుకొని తిరుగుతారు. పోనీ రియల్ గ్యాంగ్స్టర్స్ అయినా, రియల్ బౌంటీ హంటర్స్ అయినా బాత్రూమ్ వెళ్లే టైంలో అయినా కనీసం గ్యాప్ ఇస్తారు. వీళ్ళైతే ఒక్కటే చేతుల కత్తి, పొద్దున లేస్తే నరకడానికి వెళ్ళిపోతారు. అసలు స్టోరీ లైన్ ఎక్కడుంది, దేనికోసం చూడాలి? అంత అవసరమే లేకున్నా కత్తులేసుకొని తిరగడం, గొడవలు పెట్టుకోవడం, ఏదో కూరగాయలు నరికినట్టు మనుషులు నరికేస్తూ ఉంటారు. అరే అక్కడ మనిషి చచ్చిపోయాడంటే అందరేదో క్యాజువల్ గా ఏం తెలియనట్టు మేము రోజుకి ఒక మనిషి నరికేస్తూ ఉంటాం, మాకు అలవాటే నరకడం కోయడం అనేలా ఉంటది అక్కడ. బోయా మెహర్ కూడా ఈ రేంజ్ లో రాయారు. వాళ్ళు పుట్టిందే కత్తులతో నరకడానికి అనమాట, మనుషులు కాదు. ఈవెన్ ఒక రియల్ గ్యాంగ్స్టర్ అయినా, రౌడీ షీటర్ అయినా, బౌంటీ హంటర్స్, ఇంకెవరైనా సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నీకంటే నేను పై స్థాయికి వెళ్తున్నా, నీకంటే నేను చాలా లైఫ్ లో సక్సెస్ అవుతున్నా, అది గుడ్ వేలోనో బ్యాడ్ వేలోనో. వీడు నాకంటే పై స్థాయిలో ఉన్నాడు, నాకంటే డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, అలా అని నువ్వు కత్తులేసుకొని చంపేయడానికి వెళ్ళిపోతావా? మీరే చెప్పండి. ఇంకా వాడిని ఒక్కడనే చంపేయడం కాకుండా మొత్తం ఫ్యామిలీనే చంపేస్తారంట. ఇది ఆ లాజికే లేని రీజన్ గా. మనుషులు బ్యాడ్ గా ఉంటారు కరెక్టే, కానీ ప్రతి చిన్న మాటికి నరికేయడం ఏంటండి? పోనీ ఒక సాలిడ్ రైటింగ్ ఉందా దాని వెనుక అంటే లేదు. కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా ఉంటే ఏదైనా నమ్మేటట్టే ఉంటది. అరవింద సమేత మూవీలో 5 రూపాయల ఫ్యాక్షన్ ఎంత బాగా రాసి తీశారు. ఈగో వల్లనో, సెల్ఫ్ రెస్పెక్ట్ వల్లనో, ప్రెస్టేజ్ వల్లనో, వీటి వల్ల చేస్తే ఆ రివెంజ్ కి ఒక అర్థం ఉంటది. ఇందులో ఏంటంటే 6th ఎపిసోడ్ నుంచి రివెంజ్ స్టార్ట్ అవుద్ది. నా వరకు అయితే అసలైన రివెంజ్ స్టార్ట్ అయింది అక్కడే. ఈ అంతా తొక్కల సోదికి లాస్ట్ లో పే ఆఫ్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చి ఏం లాభం అండి? అంత అయిపోయింది, అంత జరిగిపోయింది. జరగాల్సిన ఘోరం అంతా అయిపోయింది. ఆ రైటింగ్ గానీ, ఎగ్జిక్యూషన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ అంత లాజిక్లెస్ గా ఉంది నాకైతే. పర్టికులర్ గా స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు సీరియల్ లాగే ఉంది. ఈ సీన్ లో ఏదో కావాలని, అనుమానం రావాలని టవల్ ముందు పెట్టి దాక్కోవడం లాగా ఉంది. ఫస్టే నార్మల్ గా ఉండి ఫేస్ చూసి గుర్తుపట్టాడు, ఓకే అనుమానం వచ్చిందనేలా ఉంటే నమ్మచ్చు. కానీ ఇక్కడ అవసరం లేకుండా ముఖం దాచుకోవడం, ఉరకడం, ఇది కొంత అస్సలు కన్వీనియంట్ గా అనిపించలేదు నాకు. అక్కడ ఫస్ట్ అతనే చూసాడంటే లేదు, వీడి ఓవర్ యాక్షన్ వల్లనే చూశాడు. ఏదైనా జనరల్ గా జరగాలండి, స్టోరీ ముందుకు పోవాలని, రన్ టైం రావాలని కాదు. ఇక ఫైట్స్ ఉంటాయి, వీళ్ళు నిజంగానే కొట్టుకుంటున్నారా లేదా, రిహార్సల్స్, ఇదే గుర్తొచ్చింది, రిహార్సల్స్ చేస్తున్నారా అని. ఫైట్ కొరియోగ్రఫీ రియలిస్టిక్ గానే డిజైన్ చేశారు. బట్ ఒక ఇద్దరు మనుషులు కొట్టుకున్నప్పుడు వాడికి పంచు పడకముందే రియాక్షన్ ఇచ్చేస్తాడు. వీళ్ళు రియల్ గానే ఫైట్ చేసుకుంటున్నారా అనే ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు. కొట్టించుకున్నాడు టేబుల్ మీద పడకముందే టేబుల్ ముందే పడిపోద్ది. ఆబ్జెక్ట్ రియాక్షన్ లో పార్టిసిపేట్ కాకముందే రియాక్షన్ జరిగిపోద్ది. అక్కడ కత్తులతో పొడవక ముందే బ్లడ్ వచ్చేస్తుంది ఏంటో. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరి యాక్టింగ్ పెద్దగా ఏం లేదు. అందరూ సోసోగానే సీరియల్ లాగా చేశారు. కొందరైతే ఆ క్యారెక్టర్ లో సెట్ అవ్వలేదు. ప్రతి ఒక్కరు కష్టపడి యాక్ట్ చేసాం రా అనేలా చేశారు. చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటది. సినిమాటోగ్రఫీ బాగుంది, లైటింగ్ అయితే కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. మొత్తానికి కోబలి టైటిల్ తగ్గట్టే సిరీస్ ఉంది. సిరీస్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడొద్దు. బూతులు అయితే ఎక్కువ ఉన్నాయి, బూతులు అయితే పుష్కలంగా అన్నమాట. సో వాచ్ ఇండివిజువల్లీ. మరి ఇది కోబలి వెబ్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లిమిట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.